హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను మా ఇంట్లో లంచ్ కోసం ఒక రైస్ బౌల్ అయితే ట్రై చేస్తున్నా. అది ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ఒక ఫ్లేవర్డ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టి ప్యాన్లో గీ వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అండ్ ఒరిగానో వేసుకోండి. నేను సాల్ట్ రైస్లోకే వేసాను కాబట్టి సాల్ట్ వేయలేదు. తర్వాత కుక్ చేసి పెట్టుకున్న రైస్ అందులో వేసేసి పైన ఒరిగానో కాస్త పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే రైస్ రెడీ అయిపోయినట్టే. తర్వాత ఇదే ప్యాన్లో మీరు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆనియన్స్, టమోటా సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని 10 జీడిపప్పును వేసి బాగా వేయించుకోండి. నేను ఇందులో సాల్ట్ వేసాను, సాల్ట్ అది వేసిన వీడియో స్కిప్ అయింది. సో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత అందులోకే 5 పండుమిర్చిని వేయండి. వేసి మూత పెట్టి కాసేపు బాగా మగ్గనిచ్చుకున్నారంటే బాగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత వాటిని అంతటినీ ఒక మిక్సర్ జార్లోకి సాల్ట్ వేసి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా ఉండాలి. పక్కన పెట్టేసుకున్నాక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జీరా వేయండి. జీరా వేడెక్కిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, కుకుంబరు, స్వీట్ కార్న్ వేసాను. మీ దగ్గర వేరే వెజ్జీస్ ఉన్నా కూడా వేసుకోండి. క్యాప్సికమ్ కానీ మష్రూమ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకొని ఇవి కాస్త మగ్గిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసేసేయండి. వేసేసి తగినన్ని వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వండి. వాటర్ పోసుకొని బాగా ఉడకనిస్తే గ్రేవీ రెడీ అయిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే గ్రేవీ బాగుంటుంది. సో దానికి తగ్గట్టు మీరు వాటర్ వేసుకోండి. వేసుకొని లాస్ట్లో ఇలా ఉడుకుతున్నప్పుడు మీ దగ్గర ఒరిగానో ఉంటే ఒరిగానో, పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. నేను ఈ గ్యాప్లో ఆనియన్స్, లేటస్ లీఫ్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి కొంచెం పెప్పర్తో కలిపి సలాడ్ చేశాను. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి రైస్ ఫస్ట్ ఫ్లేవర్డ్ రైస్ పెట్టుకొని అలాగే ఆనియన్ అండ్ లేటస్ సలాడ్ పెట్టుకొని ఇంకొక సైడ్ మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని పెట్టుకొని సర్వ్ చేసుకుంటే హెర్బ్ రైస్ బౌల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.